హాయ్ హలో ఎట్లున్నారు మంచిగున్నారా? నేను ఈ మధ్యకాలంలో సమ్మర్ హాలిడేస్లో చాలామందితో మాట్లాడడం జరిగింది. దాని వలన నేను ఒకటి గమనించాను. ఏంటంటే చాలామంది వాళ్ళు ఎప్పుడు గతంలోనే ఉండిపోతున్నారు, అసలు భవిష్యత్తులో ఉండిపోతున్నారు. లేదంటే మధ్యలో ఉన్న మన ప్రజెంట్లో ఎవరు ఉండట్లేదు. అసలు ఎప్పుడో జరిగిన కాలాన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఇలా బ్రతికేస్తున్నారా? అసలు అదే నా జీవితం? గతంలో ఎప్పుడు ఉండొద్దండి. గతంలో ఉండేవన్నీ చేదు అనుభవాలు. అవి ఫర్గివ్నెస్. ఎవరినైనా సరే ఖచ్చితంగా క్షమించాల్సిందే. కాలం మనకు నేర్పించేది ఫర్గివ్నెస్. కాలానికి నచ్చింది కూడా ఫర్గివ్నెస్సే. అందరినీ క్షమించేయండి, చాలా హాయిగా ఉంటుంది. మీ హృదయంలో బాధ అంతా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అదే మీరు ఒక్కొక్కరిని వీళ్ళని చూస్తే కోపం వచ్చింది, వాళ్ళని చూస్తే అసూయ, వాళ్ళని చూస్తే ద్వేషం, ఇలాంటి భావనలు పెట్టుకొని ఎన్ని రోజులు బ్రతుకుతారండి? మీ హ్యాపీనెస్ని మీరు వెతుక్కోరా? ప్రతి చోట మీ హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడు, ప్రతి ఒక్కరిని మీరు ఫర్గివ్ చేసినప్పుడు. సో ఫర్గివ్ ఆల్ ద పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండాలంటే ప్రజెంట్లో ఉండండి. పాస్ట్లో ఉండకండి, ఫ్యూచర్లో ఉండకండి. ప్రజెంట్లో ఈ సెకండ్ని, ఈ నిమిషంను ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఎందుకండి ఆ బాధలు, అన్ని కోపాలు? వేస్ట్ ఆఫ్ టైం. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.